కానీ ఇవాళ ఒక క్రిమినల్, ఒక నేరగాడు ముఖ్యమంత్రి అయితే పర్యవసానాలు ఎట్లా ఉంటాయో మీరు చూడాలి అనుకుంటే దానికి తాజా ఉదాహరణ ఒక నేరస్తుడు, ఒక అడ్డంగా దొరికిపోయిన దొంగ ఈ రాష్ట్రానికి నాయకుడు అవుతే, ప్రభుత్వ అధినేత అవుతే దాని పర్యవసానాలు ఎట్లా ఉంటాయో తెలవడానికి ఇవాళ ఈ రాష్ట్రంలో నిన్ననే జరిగిన ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ రాష్ట్ర రాజధాని నడిబొడ్డున, హైదరాబాద్ నడిబొడ్డున ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ తగలబడ్డది అనేదైతే వదంతి వచ్చిందో, వార్త వచ్చిందో అదే ఒక గొప్ప ఉదాహరణ అని చెప్పాలి. ఎందుకు అంటే ఇవాళ మనందరికీ కూడా తెలుసు, ఈ దేశంలోని ప్రతి ఒక్కరికి కూడా తెలుసు, ఈరోజు ముఖ్యమంత్రిగా, తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి 2015వ సంవత్సరంలో ఆనాడు 50 లక్షల రూపాయల బ్యాగుతో ఒక ఎమ్మెల్యేని కొనుగోలు చేసే ప్రయత్నంలో కెమెరాల ముందు బాహాటంగా దొరికిన విషయం, అన్ని ఆధారాలతో సహా పట్టుబడ్డ విషయం ఇది 2015లోనే, అంటే 11 ఏళ్ల కిందటనే జరిగిన విషయం అందరికీ తెలిసిందే. కానీ దురదృష్టవశాత్తు ఏనాడు జై తెలంగాణ అని వ్యక్తి, ఏనాడు ఉద్యమంలో పాల్గొనని వ్యక్తి, ఏనాడు కూడా ప్రజలకు నయా పైసా మేలు చేయని వ్యక్తి అనుకోకుండా లక్కీ డ్రాలో కొట్టినట్టు మరి ఢిల్లీకి మూటలు అప్పజెప్పి మొత్తానికి ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకున్నారు. దక్కించుకున్న తర్వాత ఈరోజు ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థని తన ప్రైవేటు సైన్యంలాగా, ప్రైవేటు ఆర్మీలాగా ఎట్లా వాడుతున్నాడో ఈ ముఖ్యమంత్రి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. భూముల సెటిల్మెంట్లు ఇవాళ హైదరాబాద్లో కానీ, ఇంకా ముఖ్యమైన విలువైన భూములున్న రంగారెడ్డి ప్రాంతంలో కానీ భూముల సెటిల్మెంట్లు డైరెక్ట్గా అధికార పార్టీకి నాయకుడిగా ఉన్న ముఖ్యమంత్రి గారి సోదరులు, బావమరుదులు పోలీసుని ప్రైవేట్ ఆర్మీలాగా పెట్టుకొని వాళ్ళు ఇప్పటికే అరాచకం చేస్తున్న విషయం లోకం కూడా కూస్తున్నది. అట్లాగే వరంగల్ జిల్లా మంత్రి కొండా సురేఖ, ఆమె స్ట్రైట్గా డెక్కన్ సిమెంట్స్ అనే కంపెనీకి సంబంధించిన ఒక డైరెక్టర్, వాళ్ళదేదో అటవీ శాఖకు సంబంధించిన అంశం ఉంటే సీదా తన ఓఎస్డీ ద్వారా పిలిపించి ముఖ్యమంత్రి అనుయాయుడు, అనుచరుడు, ప్రధాన అనుచరుడు, ముఖ్యమంత్రికి నీడలాగా తిరిగే రోహిన్ రెడ్డి అనే వ్యక్తికి అప్పజెప్పి ఇద్దరు కలిసి, మంత్రి ముఖ్యమంత్రి ఇద్దరి అనుయాయులు కలిసి తుపాకీ పెట్టి, తలకు తుపాకీ పెట్టి ఒక